ఏదైనా చెడు ఉంటే కళ్ళని తింపేసేయాలి, వాటి చూడకూడదు, దాన్ని కంట్రోల్ చేయాలి. ఈ చెవులకు కూడా ఎవరైనా చెడు మాటలు, నిందలు, కపటాలు ఏదైనా మాటలు చెప్తే దీన్ని కూడా ఏమని అక్కడికి వెళ్ళిపోవడం, వినద్దు ఈ మాటలు, ధర్మం కాదు అది, అధర్మం అవి అని ఈ చెవులను, ఈ కళ్ళను, ఈ నాలుకను, ఈ నోరును నియంత్రణ అదుపులో ఉంచుకుంటే ఇప్పుడు ధర్మ మార్గంలో నడిచినట్లే అర్థం అంటున్నాడు ఇక్కడ జ్ఞానేశ్వర మహారాజు. మన మనస్సు ధర్మానికి అనుకూలంగా నడుచుకుంటే ఇంద్రియాలు కూడా తమంతట తాముగా ధర్మబద్ధంగా నడుచుకుంటాయి. నువ్వు అన్నిటిని కంట్రోల్ చేస్తూ అంటే ఆటోమేటిక్గా ఇంద్రియాలన్నీ ఈ అదుపులో ధర్మంలోనే నడుచుకుంటాయి. ఇప్పుడు దాన్ని విచ్చలవిడిగా బయట పదులుతుంది అంటే అది నిన్న అధర్మ మార్గంలో తీసుకెళ్ళిపోతుంది. ధర్మబద్ధమైన ఆచరణ ద్వారా జనన మరణాల చక్రం నుండి పడగలిగే శక్తి సామర్థ్యము ధ్యాన సాధన ద్వారా సహజంగానే సద్గురు కృప కూడా లభిస్తుంది. నువ్వు ఈ ఇంద్రియాలను కట్టడి చేస్తూ అంటే అదుపులో ఉంచగలిగితే, నువ్వు ధ్యాన సాధన చేసినట్లయితే నీకు తప్పకుండా సద్గురు యొక్క కృప నీపై ప్రసరిస్తుంది అని జ్ఞానేశ్వర మహారాజు కూడా ఇదే చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయమైంది, మహాత్ములను ఆశ్రయించి మీ ఆత్మను జాగృతి చేయండి. ఆధ్యాత్మికమైన సూర్యుడు ఉదయించాడు, మీ ఆత్మను మీరు మేల్కొల్పండి. మన భరత భూమి సంతు మహాత్ముల ఆశీర్వాద శక్తితో నిలవగలుగుతుంది. మన భారతదేశం ఎవరితో? సంతు మహాత్ముల యొక్క జన్మ మన భారతదేశం. వాళ్ళ యొక్క శక్తితో, తపశక్తితో, మహత్యంతో మన భారతదేశం నిలవగలుగుతుంది. లేకపోతే ఇతర దేశాల్లో మనది కూడా సాంప్రదాయ సంస్కృతి ధ్యాన మార్గం లేక ఉంటుంది. అందుకని మన భారతదేశం అన్ని దేశాలకు పైన శిఖరాగ్రం మనది, అన్ని దేశాల పైన మనది. అందుకని మన భారతదేశానికి ఇతర దేశీయులు ఆకర్షింపబడతారు. మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకు మన భారతదేశం అంటే వాళ్ళకి ఇష్టం. ఎలాగైతే విసురాయిలో మిగిలి ఉన్న జొన్నలు కొన్ని అలాగే పిండి కాకుండా మిగిలి ఉంటాయి, మిగిలినవన్నీ పిండిగా మారిపోతాయి. ఏ విధంగా ఉదాహరణ ఇచ్చింది ఇక్కడ. విసురాయిగా పిండి విసురుతూ ఉంటే, జొన్నలు పోస్తూ ఉంటే పిండి అవుతూ ఉంటే కింద చుట్టూ పిండి